హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా సంక్రాంతి మినీ వ్లాగ్. ఇది సంక్రాంతి పండుగ రోజు ఒకే ఒక్క ముగ్గు మా అమ్మ నేను లేచేసరికి ముగ్గు వేసింది. సో అందులోనే కలర్స్ నింపిన. మంచి ముగ్గు వేసేదాన్ని కదా, ఎందుకు ఇది వేసినావు అంటే, చలికి నువ్వేం లేస్తావులే అందుకే నేనే వేసిన అని అనింది మా అమ్మ. సో కాంప్రమైజ్ అయిపోయి అందులోనే కలర్స్ నింపిన. యాక్చువల్గా సంక్రాంతి రోజు ఎక్కువ ముగ్గులు వేయమన్నమాట మేము. నెక్స్ట్ డే కనుమ రోజు ఫుల్గా వాకిలు నింపేస్తాం. ఇక్కడ మా అమ్మ బొబ్బెమ్మలు పెడుతుంది చిన్న ముగ్గు వేసి అందులో. మా పాపను రెడీ చేశాక ఇట్లా ఒక ఫోటో తీద్దాం వీడియో తీద్దాం రావే బాబు అంటే అస్సలు రావట్లేదు, కోఆపరేట్ చేయట్లేదు. ఎన్నిసార్లు తెచ్చి నిలబెట్టినా పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది. పిల్ల పెద్ద అయిన కొద్ది అస్సలు మాట వినట్లేదు. చిన్నప్పుడే క్యూట్గా మంచి ఫోటోలు వీడియోలు ఉన్నాయి, కానీ పెద్ద అయిన తర్వాత అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. సో ఇది మా ఆయన సంక్రాంతి పండగ రోజు మా ఇంటికి వచ్చాడు. పాపకి స్క్రీన్ టైం మొత్తం 0 చేసాము. అస్సలు ఫోను టీవీ ఏది పెట్టట్లేదు. ఆమె పడుకున్నప్పుడే చూస్తున్నాం, లేకపోతే లేదు. సో ఆమెను ఎంగేజ్ చేయడానికి అని చెప్పేసి కొత్త టాయ్స్ అన్నీ తీసుకొస్తున్నాడు మా ఆయన. ఇక్కడ ఆ బబుల్స్ని పగలగొట్టడానికి చాలా ట్రై చేస్తుంది మా పాప, ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆమె పట్టుకొని ఊదమంటే మాత్రం ఊదట్లేదు, భయపడుతుంది. ఇక్కడ మా ఆయన మా బాబుతో ఆడుకుంటున్నాడు. ఇది నెక్స్ట్ డే కనుమ రోజు ముగ్గులు వేస్తున్నాను అనమాట. నేను ముగ్గేస్తే మా తమ్ముడు కలర్స్ నింపుతున్నాడు. సో ఎవ్రీ ఇయర్ అంతే, మేము ఇద్దరం కలిసి వేస్తాం. నేను ముగ్గులు వేస్తే వాడు కలర్స్ నింపడంలో హెల్ప్ చేస్తాడు. నేను ఒక్కదాన్ని వేస్తే 11, 12 అయినా ఇంకా టైం సరిపోదు అని చెప్పేసి, సో అలా మేమిద్దరమే వేస్తాము ప్రతి ఇయరు. యాక్చువల్గా సంక్రాంతి రోజు మేము ఎక్కువ వేయము, ఒకటే వేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ డే కల్లాపి చల్లితే మళ్ళీ మొత్తం అన్నీ పోతాయి అని చెప్పేసి కనుమ రోజే ఫుల్గా వాకిలి నిండా ముగ్గులు వేస్తాము. కలర్స్ నింపే వాళ్ళు నింపుతారు. నాకు ఆ రోజు ఎక్కువ టైం లేకుండే, సో చిన్నగా 3లోనే కలర్స్ నింపాను. ఇక్కడ మా అమ్మ ఆమెకు నచ్చిన ముగ్గులన్నీ వేస్తుంది గ్యాప్ లేకుండా. సో చిన్నప్పుడు అయితే ఫుల్గా పోటీ పడి ముగ్గులు వేసేవాళ్ళం మేము. మా అక్క చెల్లెళ్ళు అందరం ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు వేసి ఎవరి ముగ్గులు బాగున్నాయని అన్నీ అయిపోయిన తర్వాత ఒకరు వెళ్ళి చూసుకునే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పెద్దవాళ్ళు అయిపోయినారు, అదంతా తగ్గిపోయింది. కానీ ఇలా కనుమ రోజు వాకిలి మొత్తం గ్యాప్ లేకుండా ఫుల్గా నింపుతా అనమాట. సో నేనైతే ఇంత వేసాను, మిగతా ముగ్గులన్నీ మా అమ్మ ఫుల్గా వేసేసింది అన్నీ. ఇది మా పాప తీరిగ్గా 9కో 10కో లేచి అప్పాలు తినుకుంటూ ముగ్గులు చూస్తుంది. బాగానే వేశారు పర్లేదు అన్నట్టు. సో ఇక్కడ మా అమ్మ సాయంత్రం టైంలో పిండి వంటలు అప్పాలు ఏదో చేయడానికి ప్రిపేర్ చేస్తుంటే ఈవిడ గారు వెళ్ళి మరి మా అమ్మకి హెల్ప్ చేస్తుందో ఉన్నదాన్ని నాశనం చేస్తుందో కానీ బాగానే ట్రై చేసింది, పర్లేదు. సో ఇది నా సంక్రాంతి వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.